హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగాలం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగాలం క్రేది అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. మళ్ళీ ఒక కుకింగ్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటో చూసేద్దాం రండి. ఇదైతే మనం చుక్క కూర మిరియంలాగా చేసుకుంటాం కదండి, అది చాలా బాగుంటుంది కదా, నోటికి రుచిగా కమ్మగా పుల్ల పుల్లగా. మీరు ఏ రకంగా చేసుకుంటారు, మీరు ఇలానే చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను ఒకటి మీతో చెప్పాలనుకుంటానండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే పర్లేదండి, ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. జీవితం అంటే మన కోసం బ్రతకడం, మనకు నచ్చినట్లు బ్రతకడం, అంతేగాని చుట్టాలు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని భయపడుతూ బ్రతకడం కాదు కదా. నిజమేనా? ఎందుకో చెప్పాలనిపించి చెప్పానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అన్నీ వేసేసుకొని మూత పెట్టుకున్న తర్వాత టమాటాలు కొంచెం మగ్గుతాయి కదా, ఇంకా ఆ టైంలో పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా మెంతు పొడి అయితే నేను కొంచెం వేయించి అయితే వేసేసుకున్నానండి కొద్దిగా, మరీ ఎక్కువైతే చేదైపోతుందని. ఇంకా కారం కూడా మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి. ఇంకా అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని, ఇంకా టమాటోస్ ఎక్కడైనా గట్టిగా అనిపించినప్పుడు అట్లా గరిటెతో స్మాష్ చేసేసేయండి, మంచిగా ఉడికిపోతుంది. ఇంకా ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత చుక్క కూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఇంకా ఫైనల్గా మొత్తం కలిపేసిన తర్వాత నెయ్యి వేసుకొని తింటే బాబా నిజంగా చాలా బాగుంటుంది కదండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.